హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళిపోతాం. మ్యాటర్ ఏంటంటే ఏకంగా డే 2 కన్నా డే 1 అంటే నెగిటివిటీ నుంచి పాజిటివ్కి వచ్చింది వాటు. సో మొత్తం అసలు సినిమాకు ముందు ఉన్న అంటే అడ్వాన్స్ బుకింగ్స్ కానీ అండ్ లేట్గా బుకింగ్స్ ఓపెన్ అవ్వడం కానీ, సో కూలీకి వచ్చేసి అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అవ్వడం అండ్ కూలీకి ఎల్సీకు లింక్ ఉందని అది ఉందని ఏది ఉందని ఓవరాల్గా యాక్చువల్లీ వాటు కన్నా ముందు ఈ వైఆర్ఎఫ్ ఫిలిమ్స్ వాళ్ళు తీసిన మూవీస్ అన్నీ హిందీ వాళ్ళని డిసప్పాయింట్ చేయడం అండ్ సో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ హిందీ వాళ్ళకి లేకపోవడం, మన వాళ్ళకు ఎన్టీఆర్ వల్ల వచ్చినా కూడా సో అంటే మన వాళ్ళు జస్ట్ అంటే యాక్చువల్ సినిమా ఇదేంది, ఇది హిందీ ఫిలిం అండ్ హృతిక్ రోషన్ మెయిన్ లీడు. మీరు ఎంత కాదన్నా హృతిక్ రోషన్ మెయిన్ లీడు, ఎన్టీఆర్ గారు అందులో గెస్ట్ రోల్ కాదు మెయిన్ రోల్ చేసినప్పటికీ, బట్ యాక్చువల్ మెయిన్ హీరో అయితే హృతిక్ రోషన్ గారు. సో అందుకని అది హిందీ ఫిలిం అని అందరికీ తెలుసు. సో అయినప్పటికీ ఇవన్నీ దాటుకొని ఒక డబ్బింగ్ ఫిలిం అండ్ అంటే చెప్పుకోవాలంటే డబ్బింగ్ ఫిలింలలో మన తెలుగు అండ్ తెలుగు స్టేట్స్లలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో సో ఏకంగా డే 2లో 22.5 కోట్లు కొట్టిందంటే మామూలు విషయం కాదు. అంటే డబ్బుడ్ ఫిలిమ్స్లలో నెంబర్ 1 ఒకప్పుడు కేజీఎఫ్ 2 ఉండేది. కేజీఎఫ్ 2ను దాటిందంటే సో వాటుకున్న క్రేజ్ ఏంది. సో డే 2లో డే 1 యాక్చువల్లీ తక్కువ వచ్చిందని చెప్పుకోవచ్చు. డే 2లో మాత్రం 22.5 కోర్స్తో కేజీఎఫ్ దాటి నెంబర్ 1 ప్లేస్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు డే 2 చూసుకున్నట్లయితే తెలుగు డబ్బుడ్ ఫిలిమ్స్లలో కేజీఎఫ్ 2, కూలీ 2.4 రోబోట్ది అండ్ లియో టాప్ 5లో ఉన్నాయి. అండ్ టాప్ 1 వచ్చేసి వాటు. సో ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడుకోవాలి. నిన్న నేను వీడియో చేసినప్పుడు 4 లక్షల టికెట్లు అని చెప్పిన, 4 లక్షల టికెట్లు అమ్ముడైపోయినాయని చెప్పిన. యాక్చువల్ ఫిగర్ వచ్చేసి నేను చెప్పింది మార్నింగ్ 6 నుంచి వెళ్ళి సో 4 గంటలకు మధ్యాహ్నం చెప్పిన. సో ఓవరాల్గా 7 PM అండ్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే నిన్న నైట్ మొత్తం కలుపుకొని సో ఒక డే మొత్తం కలుపుకుంటే ఎన్ని టికెట్లు అంటే 7,47,000 టికెట్లు, 747K టికెట్స్ బుక్ అయిపోయినాయి బుక్ మై షోలో. నిన్న నేను వీడియో చెప్పినప్పుడు కొందరు కమెంట్ చేసిరు. సో ఏంటంటే అసలు 1000 థియేటర్లు ఉన్నా కూడా సో 4 లక్షల టికెట్లు అంటే 40 మంది అని అనవసరమైన కమెంట్లు చేసిరు. యాక్చువల్ చెప్పాలంటే నేను చెప్పింది బుక్ మై షో టికెట్స్. ఇప్పుడు థియేటర్ ఓనర్ ఎవరు కూడా నా టికెట్లు అమ్ముడు పోయినాయని ఆన్లైన్లో పెట్టాడు కదా ప్రతి థియేటరు. ఓన్లీ బుక్ మై షో మాత్రమే ఆన్లైన్లో ఉంటుంది. బుక్ మై షో మాత్రమే చెప్పిన, బుక్ మై షో కాకుండా థియేటర్కి వెళ్ళి టికెట్లు కొనే వాళ్ళు కూడా ఉంటారు. సో అది కాకనే చెప్పిన, సో కన్ఫ్యూజన్ కాకండి. 747,000 టికెట్లు అమ్ముడుపోయినాయి నిన్న డే 2. బట్ కూలీకి వచ్చేసరికి 573K టికెట్స్ అమ్ముడుపోయినాయి. సో స్టిల్ టాప్లో ఉంది. ఒక డబ్బింగ్ మూవీ అయినప్పటికీ ఈ రేంజ్లో కలెక్షన్స్ వస్తున్నాయంటే జస్ట్ బికాస్ ఆఫ్ ఎన్టీఆర్ గారు. సో ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్. ఇంకొక విషయం చెప్పాలి, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఏంటంటే దేవరా టైంలో కూడా మస్తు నెగిటివిటీ ఉండేది. సో ఆ నెగిటివిటీని దాటుకొని ఆ టైంలో సో డే 1 కొట్టి చూపించారు 100 కోట్లకు పైగా. సో ఆ RRR తర్వాత మళ్ళీ డే 1 కొట్టింది. సో డే 1 తర్వాత మళ్ళీ వాటు కూడా 100 కోట్లు కొట్టింది. సో ఓవరాల్గా మూడో ఫిలిం అంటే ఎన్టీఆర్ గారి కెరీర్లో మూడో ఫిలిం కూడా 100 కోట్ల క్లబ్లో డే 1 కొట్టి చూపించింది. సో మరొక ఫిలిం యాడ్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన రికార్డు కూడా డబ్బింగ్ మూవీస్లలోకి వచ్చేసింది రికార్డు మన ఎన్టీఆర్ పేరిట. అండ్ ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ కలెక్షన్ చూసుకున్నట్లయితే నిన్నటికన్నా సో ఒక ఇంత పెరిగిందని చెప్పుకోవచ్చు. సో నిన్న ఆస్ట్రేలియా $188K డే 1 కుంటే డే 2కి వచ్చేసరికి $190K సో ఒక $2K పెరిగింది. అండ్ న్యూజిలాండ్లో కూడా $33K ఉన్న డే 1 కలెక్షన్స్ $51K పెరిగిందంటే సో ఒక 20K, సో 20 కాదు కానీ $18K పెరిగింది. అండ్ ఓవరాల్గా 2 రోజులలో బుక్ మై షో టికెట్స్, బుక్ మై షో అని మళ్ళీ మెన్షన్ చేస్తున్నా, మళ్ళీ టికెట్లు అనగానే వీళ్ళు కౌంట్ చేసుకొని అంటే థియేటర్కి వెళ్ళేవారు థియేటర్లోనే థియేటర్లోనే టికెట్ తీసుకొని వెళ్తారు. ఓన్లీ బుక్ మై షో మాత్రమే చెప్తున్నా. సో ఓవరాల్గా 2 రోజులు కలిపి 2.28 మిలియన్ అంటే 22,80,000 టికెట్స్ అమ్ముడిపోయినాయి. 2.28 మిలియన్ అది వాటుకి సంబంధించిన రికార్డు. అండ్ లాస్ట్ 1 అవర్ చూసుకుంటే కూడా సో లాస్ట్ 1 అవర్ చూసినా 61K టికెట్స్ బుక్ అయిపోయినాయి. అండ్ కూలీకి వచ్చేసినట్టయితే 39K. సో కూలీ కన్నా డే 3లో కూడా టాప్లో ఉంది. సో ఇంకా నడుస్తుంది. సో యాక్చువల్గా డే 1 కన్నా డే 2 కన్నా డే 3 మరి డే 3 ఎక్కువ ఉంటుందా లేదా రేపు చూస్తే తెలుస్తుంది.
బట్ డే 2 అయితే రికార్డ్ బ్రేకింగ్ అని చెప్పుకోవచ్చు డే 1 కన్నా. అండ్ నార్త్ అమెరికా చూసుకున్నట్లయితే వాట్ 2 మాత్రం సో 25% ఇంక్రీజ్ అయింది. బట్ కూలీ చూసుకున్నట్లయితే 20% డ్రాప్ అయింది. ఇక్కడ కలెక్షన్స్ మాత్రం ఏమో చెప్పాలంటే నార్త్ అమెరికా $520,000 వార్ 2కి వస్తే $720,000 డే 2లో కూలీకి వచ్చినాయి. అయినా కూడా ఎందుకు 20% డ్రాప్ అయింది అంటున్నావు అంటే యాక్చువల్గా ఈ టికెట్స్ అండ్ అడ్వాన్స్ బుకింగ్స్ అనేవి కూలీకి ముందే జరిగిపోయినాయి. డే 2 కూడా ముందే జరిగిపోయినాయి, చాలా వరకు ముందే జరిగిపోయినాయి. చాలా ముందు ఒక 1 వీక్ 5 డేస్ బ్యాక్ నుంచి బుక్ అయిపోయినాయి, బుకింగ్స్ అయిపోయినాయి. అయినా కూడా అవన్నీ దాటుకొని సో కూలీకి మాత్రం లేట్గా వార్ 2కి మాత్రం లేట్గా స్టార్ట్ అయింది. సో ఓవరాల్గా 520K 25% ఇంక్రీజ్ అయిందంట. సో బట్ కూలీకి 20% డ్రాప్ అయింది. స్టిల్ ఆ నార్త్ అమెరికాలో సో డే 3లో మేబీ వార్ 2 సో దాని పొజిషన్ పెంచుకోవచ్చు, సో టాప్ 1లోకి వెళ్ళచ్చు. బట్ డే 1 డే 2లో సో నార్త్ అమెరికాలో మాత్రం కూలీదే టాప్లో ఉంది. అండ్ డే 1 మన గ్రాస్ చూసుకున్నా కూడా 151 crores కూలీదే టాప్లో ఉంది. సో డే 2ది ఇంకా అనౌన్స్మెంట్ కాలేదు. బట్ డే 1 డే 2 మొత్తం కలుపుకుంటే వార్ 2ది 218 కోట్ల గ్రాస్. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే 218 కోట్లు అంటే సో మామూలు విషయం కాదు. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఒక ఫిల్మ్ ఉంది, ఎన్టీఆర్ గారిది డైరెక్ట్ ఫిలిం. ఎన్టీఆర్ గారి డైరెక్టర్ ఫిలిం అయితే తెలుగు ఆడియన్స్కు అంటే ఓవరాల్గా తెలుగు ఫిలిం అయితే ఒక రకంగా కలెక్షన్స్ వస్తాయి. ఒక డబ్బింగ్ ఫిల్ము సో హృతిక్ రోషన్ ఉన్నాడు అంటే చాలామంది ఓన్లీ యూత్ ఆడియన్స్ ఎట్లయినా వెళ్తారు. తెలియని వాళ్ళకు హృతిక్ రోషన్ ఉన్నాడు, ఎన్టీఆర్ ఉన్నాడు అంటే కొందరు సో తెలుగులో అట్లా డ్రాప్ అయింది, కర్ణాటకలో కొంచెం డ్రాప్ అయింది, అట్లా తమిళ్లో కొంచెం డ్రాప్ అవుతుంది. హృతిక్ రోషన్ హిందీ యాక్టర్ కాబట్టి సో ఆ ఫిల్ము ఎన్టీఆర్ దాన్ని ఒరిజినల్గా వెళ్ళే వాళ్ళు తగ్గిపోతారు. అందుకని డబ్బింగ్ ఫిలిమ్స్కు అండ్ ఒరిజినల్ ఫిలిమ్స్కు ఉన్న తేడా అది. అయినప్పటికీ ఈ రేంజ్లో కలెక్షన్స్ రావడం అనేది హైలైట్ అని చెప్పుకోవచ్చు. సో ఇది డే 1కు డే 1 అండ్ డే 2కు సంబంధించిన రిపోర్ట్. సో ఇప్పటివరకు అయితే డే 2లో మళ్ళీ డే 1 కన్నా డే 2లో టాప్లు ఉండడం కాకుండా సో ఇంకా పెరుగుతుంది. డే 3కి మేబీ చూడాలి ఏ రేంజ్లో కలెక్షన్స్ వస్తాయో. సో నిన్న ఒక విషయం చెప్దాం అనుకున్నా, మర్చిపోయినా. సో అంటే ఒక వీడియో చేస్తే ఒక వీడియోలో ఫుల్ నెగిటివ్ కామెంట్స్ వస్తే సో దానికి రియాక్షన్ కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇస్తుర్రు. సో దానికి థ్యాంక్ యూ. నేను చేసిన వీడియోలో చాలామంది అంటే మరి ఎన్టీఆర్ అంటే ఇంకా వడదా, అసలు ఎన్టీఆర్ అంటే మన తెలుగు హీరోనా కాదా అనేది మర్చిపోయి సో కూలీకి సపోర్ట్ చేయడం, మళ్ళీ మన ఎన్టీఆర్ గారిని తిట్టడము. సో అది చాలా కావాలంటే ప్రీవియస్ వీడియో ఉంది నాది, వీడియోలో ఒకసారి వెళ్ళి కామెంట్లో చూడండి. సో మొత్తం బ్యాడ్గా కామెంట్ చేస్తారు ఎన్టీఆర్ను. సో అది కామెంట్ చేయగానే వాళ్ళు రిప్లై చేయడం సో ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఉన్న ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు. సో దానికోసం ఒక లైక్ వేసుకోండి, అందరూ లైక్ వేసుకొని వీడియోను సో కమెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కమెంట్ చేయడం కాకుండా లైక్ చేయండి. సో వీలైతే హైప్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.